దేవునికి స్తోత్రం. నేటి ఉదయకాల వాక్య సందేశం వింటున్నటువంటి ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట నా యొక్క వందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. నేటి దినపు వాక్యమును మనం చదువుకుందాం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 6వ వాక్యం. ఒలివ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క ఆశీర్వాదము ఎలాగ ఉంటుందో ఒలివ చెట్టు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేయబోతుంటున్నాడు. ఈ ఒలివ చెట్టు ఎలాగంటే అన్ని చెట్లలాగా ఈ చెట్టు ఉండదండి. ఈ చెట్టు అన్ని కాలాలలో కూడా, ప్రతి కాలం, సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా ఈ చెట్టు పచ్చదనము కలిగి ఫలిస్తూనే ఉంటుంది. ఈ చెట్టు ఆకు రాలిపోవడం కానీ, లేకపోతే ఎండిపోవడం కానీ, ఇతర చెట్ల వలె ఈ చెట్టు ఉండక, ఈ చెట్టు సంవత్సరం మొత్తం కూడా సంవత్సరం అంతా కూడా పచ్చదనం కలిగే ఉంటుందండి. అంతేకాకుండా ఈ చెట్టులో ఉన్నటువంటి మరొక విషయం ఏమిటంటే, ఈ సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా ఈ యొక్క చెట్టు, ఒలివ చెట్టు ఫలములు ఇస్తుంది. మూడవదిగా గమనించినట్లయితే ఈ యొక్క ఒలివ చెట్టు ఎంతో అందమైనది, సుందరమైనదండి. ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. దాని యొక్క చెట్టును చూడంగానే ప్రతి ఒక్కరికి కూడా ఆ చెట్టుకి దగ్గరికి వెళ్ళాలని, ఆ చెట్టు దగ్గర ఉండాలని అలాంటి ఆలోచన కలుగుతుంది. నాలుగవదిగా గమనించినట్లయితే ఈ ఒలివ చెట్టు ఎంతో శక్తివంతమైనది, ఎంతో దృఢముగా ఉంటుందండి. ఎన్ని గాలులు వచ్చినా, ఎంత ఎండ కాచినా, ఎంత వాతావరణం అనానుకూలత ఉన్నా కానీ ఈ చెట్టు కదలకుండా అలాగే స్థిరంగా ఉంటుందండి. అయితే దేవుడు ఈ యొక్క చెట్టు ద్వారా మనకు తెలియజేస్తున్న పాఠం ఏమిటంటే, ఈ ఒలివ చెట్టు ఏ రీతిగా ఫలభరితముగా, పచ్చదనముగా, అందముగా, శక్తిగా ఉంటుందో, దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి వారు, దేవుని చేత ఆశీర్వదించిన కుటుంబం కూడా ఒలివ చెట్టు వలె సంవత్సరమంతా కూడా పచ్చదనము కలిగి ఉంటుందండి. కొరత లేనిదిగా, కరువు లేనిదిగా, కష్టాలు లేనిదిగా ఉంటుందండి. రెండోది గమనించినట్లయితే ఫలభరితముగా ఉంటుందండి. అనేకులకు దీవెనకరంగా ఉంటుంది, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటారండి. మూడోది గమనించినట్లయితే అది ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. అది ఆ ఒలివ చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలాగ సమాధానం పొందుకుంటారో, ఎంత సంతోషంగా ఉంటారో, అదే రీతిగా దేవుని చేత ఆశ్రయించబడిన వారి దగ్గరికి వచ్చి ప్రతి ఒక్కరూ సమాధానపరచబడతారు. ఆమేన్, హల్లెలూయా. నాలుగవదిగా అది ఎంతో శక్తివంతమైనది కనుక మన కుటుంబాలు, మన జీవితాలు కూడా దేవుని చేత ఆశ్రయించబడితే అలాంటి కుటుంబము, అలాంటి జీవితము ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కానీ కదలవండి. ఏవి ఆ యొక్క ఇంటిని, ఆ యొక్క వ్యక్తి జీవితాన్ని ఏమీ చేయలేవండి. నీకు వ్యతిరేకంగా ఎన్ని పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా ఏమీ సంభవించదండి. కనుక మనం గమనించవలసింది ఏంటంటే, మనము ఈ యొక్క ఒలివ చెట్టు వలె మనము ఉండాలనేది దేవుడు ఇష్టపడతా ఉంటున్నాడు. అయితే దేవుడు మనకి ఇలాంటి ఆశీర్వాదం మనకు దయచేయాలంటే, మన కుటుంబాలకు ఇవ్వాలంటే మనం ఏమి చేయాలంటే, మనము ఆయన యందు విశ్వాసం కలిగి ఉండాలండి. అంతేకాకుండా ఎల్లప్పుడూ మనము అందరితో ప్రేమ కలిగి ఉండాలి. మనకు దేవుడిచ్చిన వాగ్దానం కూడా అదే, ఆజ్ఞ అదే, నిన్నువలేని పొరుగువాన్ని ప్రేమించు అని. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను, దేవుని వాక్యాన్ని మనం ప్రేమిస్తుంటామో అప్పుడు మనము కూడా ఇతరులను ప్రేమించగలం. అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదము మనకు ఉంటుంది. అంతేకాకుండా అందరికీ మనం సేవ చేసేవారముగా ఉండాలా. మన వరకు మనం బాగుపడితే చాలు, ఎవరెట్లా పోతేనేంలే అనేటువంటి దృక్పథంతో మనం ఉండకూడదండి. మనం ఎప్పుడు కూడా అందరికీ సేవ చేసేవారముగా ఉండాలా. అందరూ బాగుండాలని కోరుకునే వారముగా ఉండాలా. ఎప్పుడైతే మనం దేవుని యందు విశ్వాసము, నమ్మకం ఉంచి దేవుని ఆజ్ఞను అనుసరిస్తూ అందరితో ప్రేమతో కలిసిమెలిసి జీవిస్తూ అంతా మనము ప్రతి ఒక్కరికి మనం సేవ చేసేవారంగా ఉన్నట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదము మనకు అనుగ్రహించబడతాం. ఒలివ చెట్టు వలె నీ కుటుంబము, నీ జీవితము ఉంటుందని దేవుడి ఉదయకాలంలో ఆశీర్వాదకరమైన వాగ్దానము మనతో చేస్తుండగా, మనము కూడా దేవునికి ఇష్టలుగా జీవించి దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు
మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.